హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 27 ట్రేడర్స్. ఇవాళ కూడా ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు, ఒకసారి చూడండి. ట్రేడర్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, హోల్డింగ్స్ ఏవైతే నిన్న ఫండ్స్ ఉన్నాయో అంతే ఉన్నాయి ట్రేడర్స్. ఇవాళ కూడా నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. కానీ ట్రేడర్స్ ఒకసారి వాట్సాప్కి వస్తే మార్నింగ్ టుడే చూడండి ట్రేడర్స్, మనీ ఎర్న్ చేయాలంటే మంచిగా సెటప్ ఉంటేనే తీసుకోవాలి, అది ఇది అని చెప్పిన. ఎందుకంటే ట్రేడర్స్ ఇగో ఇక్కడ చూడండి, ఇది నా సెటప్ సగం వరకు వ్యాలిడ్ అయింది. ఒక మేజర్ రూల్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ అయింది. అదేంటంటే ట్రేడర్స్, జోన్ ఏదైతే నేను డ్రా చేసుకుంటానో జోన్ లోపల ఉంది కాబట్టి అదొక్కటి ఇన్వాలిడ్ ఉంది. సో దానివల్ల ఒక పేపర్ ట్రేడ్ అనేది తీసుకున్నా. పేపర్ ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే, ఎస్ఎల్ హిట్ కాగానే ఇక్కడ చెప్పిన ఎస్ఎల్ హిట్ అయింది. దాని తర్వాత ట్రేడర్స్ ఇక్కడ ఇంపార్టెంట్, బయింగ్ సైడ్ నిఫ్టీ, సెల్లింగ్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే చూస్తానా. ఎందుకంటే ట్రిగ్గర్ అయితే రీజన్స్ మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అయితే ఫస్ట్ ట్రిగ్గర్ కానివ్వండి, దాని తర్వాత అని చెప్పిన. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్లాన్ చెప్పిన. ఈ A to Z అనేది మనం చార్ట్లలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్, ఓకే, మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సైడ్ వేస్ అయింది. టోటల్గా ఒక వోల్టాలిటీ రేంజ్ లెక్క స్టక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ లెవెల్కి వచ్చినప్పుడు నేను ఫిక్స్ చేసుకున్న బై ఆన్ డిప్, లైక్ అప్ సైడ్ బై సైడ్ ఒక మంచి డిప్ వస్తే తీసుకుందాము అని చూసిన. ఓకే, కానీ ట్రేడర్స్ మార్కెట్ నన్ను రాంగ్ ప్రూవ్ చేసింది. మార్కెట్ ఏం చేసిందంటే ట్రేడర్స్, ఇక్కడికి వచ్చినాక డిప్ ఇవ్వకుండా, నాకు కావాల్సిన సెటప్ ఇవ్వకుండా షార్ప్గా డౌన్ సైడ్ వచ్చింది. సో సింపుల్గా అవాయిడ్ చేసిన. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక మంచి సెటప్ ఇస్తే తీసుకుందాము అనుకున్న, కొంచెం కన్సాలిడేషన్ అయితే. సో ఇక్కడ కూడా ఇవ్వలేదు, షార్ప్గా డిప్ వచ్చేసరికి ఇక ఇవాళ మొత్తం వాల్టాలిటీ డే, వైల్డ్ మూవ్ ఉంది మార్కెట్లో అని అవాయిడ్ చేసిన. నిఫ్టీలో సేమ్ బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ ఎందుకు చూస్తానంటే ట్రేడర్స్, నిఫ్టీ అనేది నిన్నటి కన్నా పైన క్లోజింగ్ కన్నా, లైక్ నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ట్రేడ్ అవుతాను. కానీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ట్రేడర్స్ నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ట్రేడింగ్ అవుతాను, అండ్ అది కూడా జోన్లోనే ఉంది. సో ఇక్కడ నేను ఏమన్నా బ్రేక్ డౌన్ ఇస్తే, ఆ బ్రేక్ డౌన్ మంచిగా క్లియర్ కట్గా కనిపిస్తే సెల్లింగ్ సైడ్ చూస్తాను. కానీ నిఫ్టీ పైకే ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ స్టెబిలిటీ అయ్యింది, ఒక్క దగ్గరనే సైడ్ వేస్ అయిపోయింది. సో ఇవాళ నేనైతే ఏం ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.